తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పలు చోట్ల విధ్వంసాలకు దిగుతున్నారు. పాకాల మండలం నేండ్రగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ దిమ్మెను ధ్వంసం చేశారు. చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ జెండాను తొలగించి తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. చంద్రగిరి కోటపైన టీడీపీ జెండాను ఎగురవేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా స్తూపాలను చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ పగలగొడుతున్నారు. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేండ్రగుంట ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండా స్తూపాలను వారంతా కూడా దిమ్మలతో సమ్మిట దిమ్మలతో తీసుకొచ్చి వాళ్ళు బలవంతంగా పగలగొడుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడి చేస్తున్నారు. నిన్న చంద్రగిరి మండలం ఐతేపల్లిలో ఉన్నటువంటి ఒక డాబాలో చంద్రగిరి పంచాయతీ వార్డు సభ్యుడుగా ఉన్నటువంటి వంశీ పైన దాడి చేశారు. అతని డాబాలోనే దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. ఆ తర్వాత చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ గా ఉన్నటువంటి మస్తాన్ పైన కూడా దాడి చేశారు. ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు ఆయన కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయి. దాని క్రమంలోనే అగరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మను తొలగించి టీడీపీ జెండా ఎగరవేశారు. చంద్రగిరి కోట పైన కూడా యొక్క టీడీపీ శ్రేణులు ఏదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి చంద్రగిరి కోట పైకి ఎక్కి వారు పార్టీ జెండాను ఎగరవేయడం కూడా ఇక్కడ వివాదాస్పదంగా మారుతుంది. యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామాల్లో జెండా స్తూపాలను ఎక్కడికక్కడ పగలగొడుతూ ఆ టీడీపీ జెండాలను ఎగరవేస్తూ వారి యొక్క అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.